మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे नाम। हरे कृष्ण राधे జరాసంధుని సేనలు మధురను చుట్టుముట్టాయి. కృష్ణ బలరాములను అతని హస్తగతం చేస్తే మధులను విధ్వంసం చేయనని జరాసంధుడు ఒక షరతు విధించాడు. అందుకే మానవతా హృదయంతో మేమొక నిర్ణయం తీసుకున్నాం. నిర్దోషులైన సమస్త ప్రజలను ఒక షరతు మీద క్షమించి వదిలేస్తాం. అదేమిటంటే మహారాజు కంసుని హత్యకు కారకులైన కృష్ణుడు, అతని అగ్రజుడు బలరాములను మా స్వాధీనం చెయ్యాలి. దాంతో మధుర రాజసభలో అలజడి రేగింది. ఇవి సంధి షరతులు కావు, కయ్యానికి కాలు దువ్వడం. వారి ఆజ్ఞ ఏమిటంటే యుద్ధానికి ముందే ఓటమిని అంగీకరించి ఆయుధాలను వారి చరణాల చెంత పడవేయాలని. మన చేతులకు గాజులు తగిలించుకుని వారి ముందు మన తలలు వంచి ప్రతి ఆజ్ఞను మనం శిరసావహించాలి. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా వచించాడు. మహారాజా, ఈ సమయంలో బుద్ధి కుశలత ఎంతో ముఖ్యం. రాజనీతి మనకేం వచిస్తోందంటే, ఒకరి వల్ల లక్షలాది మంది ప్రాణాలు రక్షింపబడతాయంటే ఆ ఒక్కరిని అవశ్యం బలిదానం చేసి తీరాలి. మహారాజా, జరాసంధుడికి సందేశం పంపించండి. రేపు సూర్యోదయం కాగానే మేం మా అగ్రజులతో కలిసొచ్చి వారి సమక్షంలో ఆత్మార్పణ చేసుకుంటామని. శ్రీకృష్ణుని సందేశం జరాసంధునికి అందింది. రేపుదయం కృష్ణ బలరాములిరువురు స్వయంగా మధురను దాటి వచ్చి ఆత్మార్పణ చేసుకుంటారు. బళా మిత్రమా, బళా, మీ యొక్క పథకం సఫలమైంది. రేపుదయం కృష్ణ బలరాములు మధుర యొక్క దక్షిణ ద్వారం నుంచి బయటకు వచ్చి మన ముందు అందరి సమక్షంలో ఆత్మార్పణ గావిస్తారు. మరుసటి దినం ఉదయం కృష్ణ బలరాములు
ఆత్మార్పణకు బయలుదేరగా మధుర ప్రజానీకం కన్నీటితో వీడ్కోలిచ్చింది. మము వీడిపోకయ్యా కృష్ణయ్యా, మాట వినవయ్యా కృష్ణయ్యా. వినవయ్యా కృష్ణయ్యా. దురాత్ముడే ఆతడు, దురాత్ముడే ఆతడు, కనికరమే చూపడు కృష్ణయ్యా. మాట వినవయ్యా కృష్ణయ్యా. వినవయ్యా కృష్ణయ్యా, వినవయ్యా కృష్ణయ్యా. కృష్ణయ్య, తమరు వెళ్ళకండి. తమరు వెళితే ఇక మాకు దిక్కెవరు కృష్ణయ్య? మాకిక దిక్కెవరు? చెప్పండి కృష్ణయ్య, చెప్పండి. ఈ దీనుల్ని రక్షించేవారెవరు కృష్ణయ్య? ఇంతవరకు తమను ఎవరు రక్షించారో ఇక ముందు కూడా వారే రక్షిస్తారు. తమరు వెళ్ళకండి పరంధామా, వెళ్ళకండి, వెళ్ళకండి. నీ శక్తి మాకు తెలుసయ్యా, అపజయమే నీకు లేదయ్యా. నీ శక్తి మాకు తెలుసయ్యా, అపజయమే నీకు లేదయ్యా కృష్ణయ్యా. మాట వినవయ్యా కృష్ణయ్యా. వినవయ్యా కృష్ణయ్యా. వినవయ్యా కృష్ణయ్యా. వద్దు వద్దు పరంధామా, వద్దు. మేము మిమ్మల్ని వెళ్ళనివ్వు, మమ్మల్ని వేచి వెళ్ళొద్దు. మమ్ము ఆపకండి, మా కర్తవ్యం పిలుస్తోంది. వద్దు. సేనానాయక, నగర ద్వారాన్ని తెరువు. లేదు లేదు ద్వారాన్ని తెరువు. లేదు రాకుమారా, ఈ పాపాన్ని స్వయంగా ఇప్పుడు నా స్వహస్తాలతో చేసి మిమ్మల్ని మృత్యుముఖానికి పంపించలేను. ఇది మా ఆజ్ఞ భద్రసేన. లేదు, నా నా వల్ల కాదు. భద్రసేన, నువ్వే వెళ్ళి తెరుస్తావా లేక మేమే స్వయంగా వెళ్ళి తెరుచుకోవా? తమ ఆజ్ఞ. నగర ద్వారం తెరవండి. అగ్రజ, నడవండి.
ఆగండి. క్షమించండి స్వామి, క్షమించండి. ఈ సమయంలో తమ వెంట రావద్దని ఆజ్ఞాపించిన నేను తమ ఆజ్ఞను ఉల్లంఘించి తీరుతాను పరంధామ. మీ ఇరువురు ఎంత మాత్రం ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు, అందుకు మేము అంగీకరించాం. ఇప్పుడు నేను మా సహచరులందరూ కలిసి మరణించినా జీవించినా తమతో పాటైన ఏకగ్రీవంగా శపథం చేశాము స్వామి, శపథం చేశాం. మా వీరుల బృందమంతా తమ కంటే ముందు నడుస్తుంది. ముందుగా మా శిరస్సులే ఖండించబడాలి స్వామి, ఖండించబడాలి. మమ్ము నిరోధించకండి స్వామి, నిరోధించకండి. తమరు ముందు నడిచినందువలన ఏం ప్రయోజనం కలుగుతుంది అక్రూరుల వారు? కాబట్టి తమరు మా పలుకులు ఆలకించండి. సెలవివ్వండి. తామందరూ మా ముందుగా కాదు మా వెనకే రావాలి. కానీ అక్రూరుల వారు, ఇది మా ఆజ్ఞ. అక్రూరుల వారు, శిరసావహిస్తాం స్వామి, శిరసావహిస్తాం. అగ్రజ, వెళ్దామా? సైనికులారా, ద్వారాన్ని తెరవండి. కదలండి. సేనానాయక, శత్రువులు నమ్మక ద్రోహం చెయ్యవచ్చు కనుక తక్షణమే ఈ ద్వారాన్ని మూసివేయండి. వెళ్దాం. అలాగే. మిత్రమా బాణాసుర, ఆ బాలురిరువురు ఆత్మత్యాగానికై వస్తున్నారు. మరి వారి వెనుక అంతమంది సహచరులు ఎందుకు వస్తున్నారు? వారు మరణించడానికే వస్తున్నారా? లేదు మహారాజా, ఆ సోదరులిరువురి మృతదేహాలను మధురకు తీసుకెళ్ళాలిగా, అందుకు వస్తున్నారు. అద్భుతం, చక్కని మాట అన్నారు. మిత్రమా బాణాసుర, ఒక్క విషయం, వారిరువురిని మేమే స్వయంగా సంహరించాలి.
మేము తప్ప వారిపై ఎవ్వరూ ఆయుధాలు ప్రయోగించకూడదు. అవశ్యం. శల్య, ఏం జరుగుతుంది? మాకు అంధకారం అలుముకున్నట్టుంది. ఉన్నట్టుండి ఈ ప్రళయం ఎలా వచ్చింది? మహారాజా, మాకంతా గందరగోళంగా ఉంది. మా కళ్ళ ముందుగానే ఏవో మెరుపులు మెరుస్తున్నట్టుగా ఉన్నాయి మహారాజా. చెరువుందెను ఈ జగము, అత్యద్భుతమీ సంభవము. దివి నుండి ఈ భువికి దివ్య రథములే ఏతించేను, దివ్య రథములే ఏతించేను. దారుకి మా శస్త్రాలు ఎక్కడున్నాయి? స్వామి, అవి వీక్షించండి.
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంస్థాపనార్థమై శ్రీకృష్ణుడు ఇలా వెలిసేను సుదర్శనమునే ధరించేను సుదర్శనమునే ధరించేను ఆ బలరాముని ఆయుధం భువినే రక్షించు ఈహలం శత్రువునే వధించుటకై చేతబూనెను ఈ తరుణం చేతబూనెను ఈ తరుణం. అగ్రజ, ఇది మన జీవితంలో మొదటి యుద్ధం కదూ? అవును, మొదటి యుద్ధమే. తమరు మా అగ్రజులు కనుక ఈ యుద్ధానికి ఆధిపత్యం తమరే వహించాలి. మేమా? అవును అగ్రజ, తమరు మహాశక్తివంతులు. ఈ సమయంలో యదువంశీయులు మధురవాసులు తమనే వారి రాజుగా నాయకుడిగా భావిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితిలో వారిని రక్షించండి. హే శేషావతార, తమరు దివ్యాయుధాలను ధరించి రథాన్ని అధిరోహించండి. ఏ దుష్టులనైతే సంహరించడానికి తమరు అవతరించారో ఆ దుష్టుల్ని సంహరించి ఈ పుడమి భారాన్ని తగ్గించండి. మేము తమ అనుజులం. తమ ఆజ్ఞల్ని అనుసరిస్తూ రణరంగమున తమకు సర్వదా సహకరిస్తాం. మాకు సేనాపతులు తమరే. చూడు కృష్ణ, ఇలాంటి కల్లబొల్లి కబుర్లు అనవసరం. బాధ్యతను ఇచ్చిన తరువాత తప్పక మా ఆజ్ఞను పాటించవలసిందే. కానీ మాదో విన్నపం. ఏమిటది? జరాసంధుని సంహరించకుండా వదిలేయాలి. ఎందుకు? ఎందుకంటే వాడు పరాజితుడై జీవించి ఉంటే ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వాడు మళ్ళీ తప్పకుండా ఎన్నో అక్షోహిణీల దుష్టులను సేకరించుకొని ఆక్రమణ చేయడానికి వస్తాడు. అప్పుడు మన ఇరువురం మధురలోనే ఉండి ఇదే విధంగా ఆ దుష్టులందరినీ ఎంతో సునాయాసంగా సంహరించవచ్చు. లేదంటే ఇందరు దుష్టుల్ని అన్వేషించడం అనేది మనకి దుర్లభం అగ్రజ. అందుకే నేడు వాణ్ణి అవమానించి వదిలేయాలి. చక్కని మాట అన్నావు. వెంటనే నీ ఆయుధాలను సమీకరించుకుని శీఘ్రమే నీ రథాన్ని అధిరోహించు. తమ ఆజ్ఞ. తమరు అనుజ్ఞ ఇస్తే మేము యుద్ధ నినాదం చేస్తాం. ఏమిటిది మహారాజా శల్య? ఏమిటిది? వారు యుద్ధానికి సిద్ధమై వచ్చారు, ఆత్మార్పణకై కాదు. మహారాజా, ఇది మోసం, మోసం! ఆక్రమించండి! ఆక్రమించండి! ఆక్రమించండి!
ఘటికుడవే అయితే కాచుకో. ఓరి బాలక, కథనెత్తడం చేత కాని వాడివి తగుదునంటూ ఈ ఉగ్రసింహంతోనే యుద్ధానికి తలపడతావా?
కాదా యుద్ధం అంటే దాగుడు మూతలనుకున్నావా? కృష్ణ